హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మరి నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీటు అసలు నేను అడుగుతున్నా 2 సంవత్సరాలు అర్థమవుతుంది ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉంది. మీరు ఏం అభివృద్ధి చేసిరో మీకు తెలియకుండా మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు? మీడియా అసలు ఏమనుకుంటుంది మీకు అర్థమవుతుందా? 2 సంవత్సరాల అర్థం అయినాక కూడా మీరు ఏం పని చేసారో మీకే తెలియదు అనేది ప్రజలు అనుకుంటారు. దయచేసి నేను ఏమంటున్నా అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగింది. హుస్నాబాద్ అభివృద్ధి అంటేనే సతీష్ కుమార్ గారు అభివృద్ధి అంటే ఇలా నేను చెప్తా ఉన్నా. ఒక మాట మాట్లాడి మేము మొన్న 16 సీట్లు గెలిచినాం, మా మినిస్టర్ గారు మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తేనే పట్టణ పదం ఓటేసినారు. నేను చెప్తున్నా, మంత్రి గారు మీ అభివృద్ధి చేస్తే ఓట్లు వేయలే. నికాలాస్ అయినటువంటి నిజాయితీ గెలిచినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మీరు 16 మంది గెలిచినని చెప్తున్నారు. కానీ మీరు ఎట్లా గెలిచిండ్రు? ప్రభుత్వ దుర్వినియోగం, మీరు అధికార దుర్వినియోగం చేసి మట్టిలో పోలీసులను పెట్టి వెనుక బులోరో వాహనాలు పెట్టి మీరు 20 వారాల్లో తిరుగుతూ డబ్బులు మద్యం విపరీతంగా పంచుతూ, అంతేకాకుండా మా అభ్యర్థి ఇంట్లో ముందు 10 మంది పోలీసులు మా అభ్యర్థిని బయటకు రానియారు, ప్రచారం చేయలేరు, కనీసం ఏం చేసుకునేరు. అంటే నిజాయితీగా నికాలస్గా తెలిసిన మా వల్ల మీ వల్ల అసలు మీకు సోయిందా మాట్లాడడానికి? మీ మంత్రి పునరులో పెట్టుకొని మట్టిలో ఉన్నటువంటి 10 మందిని చెప్పుకొని మొత్తం ప్రచారం చేస్తే హుస్నాబాద్ పట్టణ ప్రజలు గత చరిత్రలో దేశినిమల్ల గారు 4 పీరియడ్లు, చాడ వెంకరెడ్డి గారు, కొమ్మ వెంకన్న గారు, బొప్పల లక్ష్మీకాంతరావు గారు, మేము 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో మేము ఎప్పుడు చూడలేదు. ఇలా చూసిన పొన్నం ప్రభాకర్ మంత్రి గారు చేసిన వ్యవస్థ అని అంటున్నారు. ప్రజలు అనుకుంటున్నారు మీరేందో జబర్దస్త్ మేము 16 మంది గెలిచినాం, నీతిగా నిజాయితీగా గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అని చెప్పి మరొకసారి చెప్పదలుచుకున్నాను. మేము ఎక్కడ సుతా మీరు ఆరోపణ చేసినా మీరే చెప్తున్నారు కదా. మా ఇంటి ముందు పోలీసు ఒకటి మా వాళ్ళందరూ ఒకటి చేసినప్పుడు మేము ఎట్లా నిజాయితీగా గెలిచినాం కదా. అంతేకాకుండా ఇలా సీసీ రోడ్లకు సంబంధించింది 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ హుస్నాబాద్ పట్టణంలో 4 మూలల వీధిన సీసీ రోడ్లు వేయించిన ఘనత మా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు. గతంలో వచ్చినటువంటి ఫండింగ్ ఇవాళ మీరు కొత్త చేసే సీసీ రోడ్స్ మీరు చేసే కావాలి. మీరు తెలుసుకోండి. ఫస్ట్ మాట్లాడేటప్పుడు ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు మీరు ఏం చేసిరో అదే చెప్పాలి. ఏది లేకుండా అన్ని మేమే చేసినామని చెప్తే ఏమనుకుంటారు ప్రజలు? మేధావులు ఈ హుస్నాబాద్ గడ్డ చాలా ఉద్యమాల గడ్డ, ఇది నవ్వుకుంటున్నారు ప్రజలు. సీసీ రోడ్లు మేము అన్ని వేస్తే దాన్ని పక్కపడి శంకుస్థాపన చేసి దానికి రిబ్బన్ కట్టించి కట్ చేసి కొబ్బరికాయ కొట్టి మీరు చేసినట్ట? ఇది మీరు చేసినట్ట మా సతీష్ కుమార్ చేసినట్ట? కనీసం మీకు ఆలోచన ఉండాలి కదా. 2 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి ఫండింగ్, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రిలీజ్ అయిన ఫండింగ్ ఇలా మీరు గోదంగాడ్ రోడ్ అయితేనేవి, ఇటు ఈ అక్కుల శ్రీనివాసు వీధి అయితేది, ఇంకా ఆ గోదాం దగ్గర ఎన్నో రోడ్లు ఇలా మీరే చేసిస్తా. మా బీఆర్ఎస్ పార్టీ సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేసిన వచ్చిన ఫండింగ్తోనే మీరు చేస్తున్నారు. ఫస్ట్ అది తెలుసుకోండి. అంటే ఇప్పటి వరకు ఏ సీసీ రోడ్డు మీద మీ మంత్రి గారు నయా పైసా పెట్టలేదు, అది ఆలోచించుకోండి. ఇంకొక మాట చెప్తున్నా, ఇవాళ హైవే రోడ్ పోతా ఉన్నది, డైవర్షన్ మధ్యలో పెట్టారు, మీరు క్రీడాకారులు పెట్టారు, సంతోషపడతాం. కానీ దేశం కోసం రాష్ట్రం కోసం మరి ఎందరో మహానీయులు వాళ్ళ ప్రాణ త్యాగం అర్పణ చేసి ఇలా లేరా? వాళ్ళ విగ్రహాలు ఎందుకు పెడతలేరు? మేము మొన్ననే మున్సిపల్ ఆఫీసులో అక్కడ మేనేజర్ విగ్రహం ఇచ్చినాం. ఈ సందర్భంగా చెప్తున్న మంత్రి గారికి, అయ్యా ఇవి మహనీయులు విగ్రహాలు పెట్టండి. సర్వై బాబన్న గౌడ్ ఉన్నాడు, చాకలి ఐలమ్మ ఉంది, కుమరం భీమ్ ఉన్నాడు, అన్నవేలి ప్రభాకరరావు ఉన్నాడు, ఇక్కడ బొప్పల లక్ష్మీకాంతరావు ఉన్నాడు, దేశీ చిన్నమల్లయ్య ఉన్నాడు. మరి చాలామంది మేధావులు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నటువంటి మహా మేధావులు ఉన్నారు, మహానీయులు ఉన్నారు. వారి విగ్రహాలు పెట్టండి. చూసిన అయ్యో కనీసం అయ్యో మంత్రి గారు మహనీయుల ఫోటోలు పెట్టిన అనుకుంటారు. అదొకటి. ఇంకొకటి, ఇంతకుముందే గౌరవెల్లికి సంబంధించి నేను మాట్లాడతా. గౌరవెల్లి ప్రాజెక్టు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు
మా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన నిక్కచ్చిగా కేసీఆర్ ఆదేశాల మేరకు కంకణం కట్టుకొని, ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు బహిరంగ సభలో, నేను గౌరవేలి ప్రాజెక్టు అక్కడ పూర్తి చేసుకొని కట్టిస్తాను అన్నాడు. దానికి ఆదేశాలు ఇచ్చి సతీష్ కుమార్ గారికి, మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారికి మీరు అక్కడ ఉండి చేయించండి అనే దానికి నిదర్శనం ఇలా గౌరవేలి ప్రాజెక్ట్ ఎవరు చేసిండండి? ఎక్కడి నుంచి వచ్చిన ఫండింగ్? మీరు ఏం చేసారు ఇప్పటి వరకు? 474 కోట్లు వస్తే ఇంతవరకు రైతుల గురించి మాట్లాడినావా? వాళ్ళ గురించి అడిగినావా? ఇవాళ ఇంకొక మాట, మేము మల్లన్న సాగర్ కానీ అక్కడ రంగనాయక సాగర్ నుంచి నీరు విడుదల చేసి గౌరవేలి ప్రాజెక్టు నింపింది మీ కళ్ళ కనిపేలే? ట్రయల్ రన్ చేసింది మీకు కనిపేలే? రైతులు వచ్చి వాటర్ బాటిళ్లలో డబ్బాలలో నీళ్ళు తీసుకుపోయి గుళ్ళల్లో పూజలు చేసి వాళ్ళ రైతులలో నీళ్లు చల్లుకొని వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూపించి కనిపించాలి మీ కళ్ళకు? తెలుసుకొని మాట్లాడండి. మరి దాన్ని ఎవరు ఆపారు? కాంగ్రెస్ పార్టీ మీ నాయకులే కదా కేసేసింది. మరి మీరు ఇప్పుడు ఏం చేస్తారు? ఊగలేక పీక్కోలేక సత్తున్నారు. ఫస్ట్ ఇమీడియట్గా మీరు ఏదైతే మీరు కేసులు వేసిందో విత్డ్రా చేసుకోండి. రైతులను పిలవండి, వాళ్ళతో మాట్లాడాలని, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళు చేయండి. మీరు త్వరగా కాలువ పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు రిలీజ్ అయిన డబ్బులు పక్కకు పెట్టి మీరు ఏది చేయకుండా మా మంత్రి గారు మొత్తం మేము గౌరవ ప్రాజెక్టు ఏం చేసినాడా? తెలుసుకొని మాట్లాడు. నువ్వు తెలుసుకొని మాట్లాడుతున్నా. ఇలా నేను మాట్లాడుతున్నా కదా, ప్రతి పాయింట్ టు పాయింట్ ఎనీ టైం ఎక్కడైనా నేను మా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు చేసిన అభివృద్ధిని ప్రతి పాయింట్ నేను చెప్పదలుచుకున్నా. నువ్వు వస్తావా? ఇవాళ 2 సంవత్సరాల క్రితం దాటింది కదా, మీరు అధికారంలో మీ మంత్రి ఉన్నాడు కదా, ఏం చేశారో చెప్పగలుగుతావా? సీసీ రోడ్లు వేసినావా చెప్పగలుగుతావా? ఇప్పుడు అక్కడ ఎల్లమ్మ చెరువుకు సంబంధించి ఇంకొకటి, ఎల్లమ్మ చెరువుది ఏమని తెచ్చేది? అది సతీష్ బాబు గారిని అప్పుడు అభివృద్ధి చేయాలి. ఇవాళ నువ్వేం చేస్తున్నావు? మెరుగులు దిద్దుతున్నావు. దానికి అంతే, మెరుగులు దిద్ది ఐశ్వర్యం చేసినట్టు. అరే ఎక్కడ అర్థమైతే లేదు. మీకు తెలిసి మాట్లాడుతున్నా, తెలియక మాట్లాడుతుందా? ఎల్లమ్మ గుడికి ఆ ముందట చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఎక్కడి డబ్బులు 50 లక్షల రూపాయలు మా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు చేసినాయి కాదా? అది తెలియదా మీకు? తెలుసుకొని మాట్లాడండి. అంతేకాకుండా ఇలా పట్టణంలో అభివృద్ధి, సీసీ రోడ్డు కానీ, మరి ఇలా కమిషనరీ పురపాలక సంఘం భవనం ఎవరు కట్టారు తెలియదా మీకు? కాలు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేయండి మీరు కట్టా? ఏసీపీ ఆఫీస్ పక్కన ఉంది భవనం ఎవరు కట్టారు? మా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు కట్టారు. డిగ్రీ కాలేజ్ ఎవరు తెచ్చిండ్రు? మా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెచ్చిండ్రు. తెలియదా? అదే ఏదో మాట్లాడు ప్రెస్ మీట్ పెట్టి, ఓ మేము ఇది చేసినావు అది చేసినావు. ఏం చేసావు? అచ్చగంట రూపాయి పని చేయలేదు. ఇప్పుడు ఇంతకుముందు మల్లికార్జున అన్నట్టు బస్ స్టాండ్ మీరు దిద్దినావు కదా అయ్యా, మా టాయిలెట్లకు ఒకసారి చూడు, పిల్లలు కూలిపోతున్నాయి, దాన్ని సరి చేయ ముందు. మీరు చేసినవి కూలిపోతున్నాయి. మీరు గంజేయండి, ఈ విగ్రహాలు పెట్టండి. ఈ డెవలప్మెంట్కి సంబంధించిన ఇప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు. నేను ఒకటే ఒక మాట చెప్తున్నా, మేము అధికార సతీష్ బాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఈ ఉస్నాబాద్ నియోజకవర్గంలో కానీ, ఈ పట్టణంలో కానీ నయా పైసా సుద్ధా ఈ మంత్రి గారు వచ్చిన కాదు నీరు ఎప్పుడు ఖర్చు పెట్టవో ప్రజల ముందు చెప్పగలవని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంతేగాని చిల్లర మాటలు మాట్లాడి మా నాయకుల పట్ల, మా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి పట్ల ఇంకొకసారి అవాక్కులు చవాక్కులు వెళ్తే నేను ఒక్కటే మాట చెప్తున్నా. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడినా, ఒకవేళ మా సతీష్ ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం నేను చెప్పినా కానీ ఇందులో మీ మంత్రి గారు ఏం చేసిందో నాకు ఒక్కటి గుర్తు చేయండి. నేను అంబేద్కర్ శాస్త్రాలు 30 ఏళ్ళకి రాస్తా. చేయగలరా? దమ్ముందా మీకు? పని చేయకుండా మాటలు పని చేయండి. పని చేయండి, పని చేసి చెప్పండి. ఏం చేశారు? గవర్నమెంట్ హాస్పిటల్ కూల్చింది, కట్టు. రేపు కట్టినాక చెప్పుకో, ఈ ప్రభుత్వ హాస్పిటల్ నేను కట్టా చెప్పుకో, అప్పుడు నమ్ముతారు ప్రజలు. కానీ నువ్వు చెయ్యకుండానే వేవో ఏమంటారు, సొమ్ము ఒకటి సోకూడదు అయిపోయింది, సొమ్ము ఒకటిది సోకు ఒకటిది అయిపోయింది. ఇది కాదు అభివృద్ధి అంటే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకా 2 సంవత్సరాల పీరియడ్ ఉంటుంది నీకు మంత్రి గారు. మీ 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 నాయకులు చెప్పండి, అరే అచ్చిరాని మాటలు మాట్లాడకండి, అది ఉంటే సబ్జెక్ట్ ఉన్న మాట్లాడండి, నా పర్వతం చెప్పుకోండి మంత్రి గారు ప్లీజ్, దయచేసి చెప్తాను నేను. ఎందుకంటే మేము చేసినాం కాబట్టి చెప్పుకోవడం, మీరు ఏం చేయాలి కాబట్టి అవాకు చవాకు పేలకండి అంటున్నాను. మేము చెప్పుకుంటే అర్థం ఉంది, ప్రజలతో నమ్ముతారు. చూస్తున్నారు కదా, చూస్తున్నారు. ఎప్పుడా ఏది చూస్తూ ఉన్నారు. ఇంకొక మాట చెప్తున్నాను, ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించింది అయిపోయింది. దానికంటే అసలు ప్రభుత్వం ధైర్యంలో ఉంది. ఇంతవరకు దాని మీద అసలు రద్దు చేస్తామని ఒకళ్ళు, అది పెట్టరా అని ఒకళ్ళు,
నేను అడుగుతున్నా రైతులకు, నువ్వు రైతులకు సస్యశ్యామలు చేస్తే రాగానే ఇక్కడ మున్సిపల్ అయిపోగానే నీకు రైతు బంద్ చేస్తాను. ఇంతవరకు రైతు బంద్ చేసిందా? రైతులు ఆలోచిస్తున్నారు, రైతులు మిమ్మల్ని చూస్తున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రతి పాయింట్ రైతులు గమనిస్తున్నారు. యూరియా కొరత కానీ, రైతు బంధు కానీ ఏం చేసినట్టు మీరు నాకు అర్థం కాదు. 7,000 15,000 15,000 12,000 ఏం చేశారు మీరు ఏమి ఇచ్చారు రైతులకు? రైతు బీమా ఇచ్చినా? కళ్యాణ లక్ష్మి కనీసం తులం బాగా నాకు ఇచ్చినావా? నువ్వు ఏం చెప్పుకుంటున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ ప్రభుత్వం ఏం చేస్తుంది? కనీసం ఒకసారి ఆలోచించుకోండి. చెప్పడమే కాదు, మేము చేసినే చెప్తున్నాం, మీరు ఏం చేయకుండా మాట్లాడతాం అంటే మేము చెప్పిందా, మీరు చేసిన దానికి చెప్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది, నువ్వేం చేయకుండా చెప్తే ఏం వాల్యూ ఉంటుందని చెప్తున్నాను. ఇంకొకసారి కళ్ళబల్లి మాటలు మాట్లాడకండి దయచేసి. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇంకా 2 సంవత్సరాలు అంతా మీకు పీరియడ్ ఉంది, మీరు అభివృద్ధి చేయండి, మీరు ప్రజలకు. కానీ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారి గురించి మరొక్కసారి ఆయన ఏం చేయలేదనో, అభివృద్ధి ఏం కాలేదనో ఎక్కడ మాట్లాడినా మేమైతే ఇప్పటి నుండి ఊరుకుంటారు. ఎందుకంటే మీకు 2 సంవత్సరాల మొత్తం టైం ఇచ్చినాం. ప్రభుత్వం కొత్తగా వస్తుంది, మీరు ఇప్పుడే ఆగుతున్నారా? అరే మీరు మేము చేసాక కూడా అందరు కాబట్టి అయిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయిపోతుంది. ఇప్పటికైనా మీరు అభివృద్ధి చేయండి, ప్రజలకు ఉండి ప్రజలు మనల్ని పొందండి. మేము ఇప్పుడు ఏదైతే చెప్పినామో ఆ డిమాండ్ వస్తుందో మీరు ఇమీడియట్గా నెరవేర్చండి. ఆ విగ్రహాల సంబంధించి కానీ, రైతు బంధు కానీ, ఆ గౌరవ ప్రాజెక్టు సమయం వాళ్ళందరినీ పిలిచి మాట్లాడు కానీ ప్రతి అంశాన్ని మంత్రి గారు మీరు క్షుణ్ణంగా పరిశీలించి మీరు రైతులను కానీ, ప్రజలను కానీ, పట్ట నియోజకవర్గ ప్రజలను కానీ మీరు ఆదుకొని పనిచేయండి. అంతేగాని ఈ అనవసరమైన ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇంకా ఏదో చేసుకుంటే అది మీరు ఏదో ఇచ్చిన హక్కులకి అది అగ్నేయం పడుతుంది. మేమేం ఆశామాసి ఏమీ లేదు. ఈ ఉస్మానాబాద్ నియోజకవర్గం ఉన్నటువంటి గడ్డనే చైతన్యమైన గడ్డ. ఎవరైనా అనర్గళంగా ఒక అరగంట సేపు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేయని మాటలు మాట్లాడితే మేమైతే ఇప్పటి నుంచి పోకుండా ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. Once a spy, always a spy.